యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరియర్ ఇప్పుడు కొంతకాలంగా మాత్రం ఒక బలమైన కమర్షియల్ హిట్ కోసం ఆయన ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో విమర్శలు, అంచనాలు రెండింటినీ ఎదుర్కొంటూ ఇకపై తన కెరీర్ ను మరింత జాగ్రత్తగా మలుచుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన కింగ్డమ్ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో కథల ఎంపిక విషయంలో ఇకపై ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని విజయ్ భావిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అదే క్రమంలో ఆయన వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. ఈ మార్గంలో భాగంగానే దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన్ సినిమా విజయ్ కెరియర్ లో ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రౌడీ జనార్దన్ ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఇప్పటి వరకు విజయ్ చేసిన సినిమాల కంటే భిన్నమైన ప్రపంచాన్ని ఈ సినిమా పరిచయం చేయబోతుందని టాక్. ఇటీవల విడుదలైన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోనే దీనికి స్పష్టమైన సంకేతం ఇచ్చింది. మాస్ టోన్, రఫ్ అండ్ టఫ్ లుక్, పల్లెటూరి వాతావరణం, ఈ మూడు కలిసిన ఆ వీడియో ప్రేక్షకుల్లో ఒక్కసారిగా ఆసక్తిని పెంచింది. విజయ్ ను పూర్తిగా కొత్త అవతారంలో చూడబోతున్నామని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దిల్ రాజు అంటేనే క్వాలిటీ, కంటెంట్ పై నమ్మకం ఉంటుంది. భారీ బడ్జెట్ తో పాటు అనుభవజ్ఞులైన టెక్నికల్ టీమ్ ను ఈ ప్రాజెక్టుకు జత చేయడం విశేషం. కథ, స్క్రీన్ ప్లే, విజువల్స్ అన్నిటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చేలా ప్లానింగ్ జరుగుతుందని సమాచారం. ఈ ప్రాజెక్టును విజయ్ కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా మార్చాలనే ఉద్దేశంతోనే నిర్మాత కూడా ఎలాంటి రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేయడం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది. సహజమైన నటన, భావోద్వేగాలను పండించడంలో కీర్తి సురేష్ కు మంచి పేరు ఉంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథకు ఆమె పాత్ర బలంగా ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి. విజయ్, కీర్తి కాంబినేషన్ తొలిసారి తెరపై కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. నటీనటుల ఎంపిక విషయంలో దర్శకుడు రవికిరణ్ కోలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కథలో భావోద్వేగాలకు, కీలకమైన పాత్రల కోసం అనుభవజ్ఞులైన నటులను ఎంపిక చేయాలని ఆయన ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో సీనియర్ నటి శోభన ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారన్న వార్త సినిమాకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఆమె పాత్ర కథలో కీలక మలుపులు తీసుకువచ్చే విధంగా ఉంటుందని సమాచారం. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తుంది. ఆయన పాత్ర యాక్షన్ తో పాటు బలమైన భావోద్వేగాన్ని కలిగించి కథకు మరింత వెయిట్ తీసుకువస్తుందని చెబుతున్నారు. ఇలాంటి భారీ తారాగణం సినిమాకు ప్లస్ గా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి గ్రామీణ శైలిలో సాగే యాక్షన్ కథాంశం, పీరియాడిక్ టచ్, బలమైన ఎమోషన్స్, భారీ కాస్టింగ్ ఇవన్నీ కలిసి రౌడీ జనార్దన్ ను విజయ్ దేవరకొండకు ఒక పక్కా మాస్ కంబ్యాక్ సినిమాగా నిలబెడతాయనే అంచనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా విజయ్ మరోసారి తన స్టామినాను నిరూపిస్తాడా, యూత్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పిస్తాడా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.